హాయ్ డియర్స్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ట్రెండింగ్ యాక్ట్రెస్ శామ్ ద యాక్ట్రెస్ అని తన ప్రొఫైల్ ఆమె ఉన్నారు. అండ్ ఈమె ఇరుముడి సినిమాలో గాయత్రి అని ఒక రోల్ ప్లే చేశారు. అండ్ హీరోయిన్ తర్వాత ఆ పాప తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అది. సో ఆ రోల్ ఎలా వచ్చిందో అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్, నమస్తే. నమస్తే శామ్ గారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి రోల్ కెరీర్ ఇనిషియేషన్లోనే మీరు ఇలాంటి రోల్ తీసుకోవడం కొంచెం డేరింగ్ అని చెప్పాలి. ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్. మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? మీకు ఎలా అప్రోచ్ అయ్యారు ఈ సినిమా? నాకు నన్ను ఇందులో క్యాస్ట్ చేసింది ఎంజిఆర్ కాస్టింగ్ గంగాధర్ గారు. ఆయనకి బిగ్ థ్యాంక్స్ అని చెప్పాలి. సో ఆయన క్యాస్ట్ చేసి ఉండకపోతే ఇంత మంచి ఫిలింలో నేను చేయలేకపోతున్నానేమో. అండ్ క్యారెక్టర్ విషయానికి వస్తే దిస్ క్యారెక్టర్ గివ్స్ అ మెసేజ్ టు పీపుల్. వాట్ డూ ఐ మీన్ ఇస్, ఆడపిల్లలు చాలా భయపడతారు అమ్మ నాన్న దగ్గర ఇలా చెప్పుకోకూడదు అది ఇది అని. బట్ నో, డోంట్ ఫియర్ అట్ ఆల్. మీకు ఏదైనా భయం వేస్తే మీ పేరెంట్స్తో కానీ మీ గార్డియన్స్తో కానీ ఎవరితోనైనా చెప్పుకోండి. అండ్ ప్లీజ్ బీ స్ట్రాంగ్. అదొకటి చెప్పాలనుకుంటున్నాను. అండ్ మూవీలో అంటే లేడీస్ చాలామంది, ఉమెన్ కానీ స్కూల్ గర్ల్స్ కానీ చాలామంది బయట ఎలా సఫర్ అవుతున్నారు, వాళ్ళని ఎలా ప్రెషర్ చేస్తున్నారు, హెరాస్ చేస్తున్నారు, సెడ్యూస్ చేస్తున్నారో క్లియర్ కట్గా శివ నిర్వాణ గారు ఎగ్జిక్యూట్ చేశారు ఆన్ స్క్రీన్లో. సో అలాంటి ఆయనే చెప్పారు ఇందాకలా, ఆ రోల్ని వాళ్ళు పెర్ఫామ్ చేస్తే కానీ నేను అంత బాగా తీయలేను కదా అని చెప్పి. సో మీరు ఎలా వర్క్షాప్ చేశారు గాయత్రి రోల్ కోసం ఎస్పెషల్లీ? వర్క్షాప్ అంటే ఆన్సెట్ సీన్ ఇచ్చేవారు. సో వర్క్షాప్ అంటే ఏం లేదు, కానీ శివ సార్కి బిగ్ థ్యాంక్స్ అని చెప్పాలి. ఎందుకంటే రిహార్సల్స్ ఒక 4 to 5 అయ్యాకే టేక్ తీసుకునేవారు. అండ్ ఈవెన్ టేక్లో కూడా మిస్టేక్ వస్తే చాలా సాఫ్ట్గా ఒక టీచర్ లాగా మాకెంతో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే సీన్ని తీశారు. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రవితేజ గారు ఎలా అనిపించింది? He's such a down to earth person అండి. He came to my birthday and he cut the cake at midnight. He is such a down to earth person. He is such a kind hearted person. అండ్ మీతో పాటు ఆ టీచర్ క్యారెక్టర్ ఆ పర్టికులర్ ఫస్ట్ హాఫ్లో లెస్బియన్ టైప్లో అనుకున్నాము, కానీ టోటల్లీ అసలు మైండ్ బెండింగ్ ట్విస్ట్లో శివ నిర్వాణ గారు ఎగ్జిక్యూట్ చేశారు. సో అది మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు మీ ఫీల్ ఏంటి? యాక్ట్ చేస్తున్నప్పుడు మ్యామ్కి ఖచ్చితంగా దీంతో పేరు వస్తుంది అనేసి అనుకున్నాను. ఖచ్చితంగా పేరు వస్తుంది అని అనుకున్నాను. వచ్చింది. షీ డిజర్వ్స్ ఇట్ యాక్చువల్లీ. సచ్ అ స్వీట్ హార్టెడ్ పర్సన్ అని చెప్పాలి. ఓకే, సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ రీచ్ రీసెంట్ టైమ్స్లో కొన్ని ఇయర్స్ నుంచి రానంత రీచ్ ఈ సినిమాకి వచ్చింది, ఇరుముడి ఫిలింకి. అది రవితేజ గారి వల్ల, లేదంటే మైత్రి వల్ల, ఆర్ శివ నిర్వాణ గారి వల్ల, లేదంటే ఆడియన్స్ వల్ల అర్థం కావట్లేదు. సో ఈ సినిమా నుంచి వచ్చే ఫేమ్ని త్రూ నెక్స్ట్ సినిమాలకి ఎలా యూస్ చేసుకుంటారు? ఐ వుడ్ చూస్ మెనీ గుడ్ రోల్స్ అని చెప్పాలి. చూస్ చేసుకొని తీసుకుంటాను అని చెప్తాను. యువర్ డ్రీమ్ రోల్ అంటే ఏం చెప్తారు? వింటేజ్ లుక్ రోల్స్. వింటేజ్ లుక్స్ అంటే రెట్రో స్టైల్ ఆఫ్ క్యారెక్టర్. ఎస్. ఓకే, మీరు నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా అప్పుడప్పుడు కొన్ని రీల్స్ చూస్తూ ఉంటాం. శామ్ ద యాక్ట్రెస్ అని ఉంటుంది. ఈ మధ్యన ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది హీరోయిన్లు యాక్టర్లు అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే మీరు యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేయడానికి ఏమైనా టిప్స్ అడిగితే ఏం చెప్తారు? చెప్పేంత పెద్దదాన్ని కాదని మాత్రం చెప్పగలను. ఓకే, అంటే మీరు నిజంగా 10th క్లాస్ చదువుతున్నారండి? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. గ్రూప్ బైపీసీ నీట్. ఓకే, అంటే డాక్టర్ అయ్యి యాక్టర్ అయ్యి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ సేవలు చేయాలని ప్లానింగ్. ఎస్. అంటే ఓకే, మీ నాన్నగారు ఈ సినిమా చూసి ఏమన్నారండి? హీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ అని చెప్పాలి. సో మదర్కి బిగ్ స్క్రీన్ మీద తన కూతురుని చూసుకుంటే ఒక చెప్పలేనంత ఆనందం ఉంటుంది. సో ఎలా ఫీల్ అయ్యారు? అండ్ ఆ పర్టికులర్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసాక మీ అమ్మగారు ఎలా ఎమోషనల్గా ఇదయ్యారు? మెయిన్లీ మణికంఠాన్ని పాడ మీద తీసుకొచ్చే సీన్కి మాత్రం మమ్మీ చాలా ఏడ్ చేశాను. సో మీ యాక్టింగ్కి మీ మదర్ ఇచ్చే రివ్యూ ఏంటి? షీ డిడ్ంట్ గివ్ ఎనీ కాంప్లిమెంట్ అని చెప్పాలి. ఓకే. మణికంఠ రోల్ని అయితే చాలా పొగిడారు. ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇన్ TFI. ఈమె ఆల్రెడీ కొన్ని ఫిలిమ్స్ చేశారంట. ఏ ఫిలిమ్స్ చేశారు? ఐ వర్క్డ్ ఇన్ అబౌట్ 5 films. ఇంకా కొన్ని అయితే రిలీజ్ కాలేదు. రిలీజ్ అయినవి మాత్రం డాకు మహారాజ్, మ్యాట్ స్క్వేర్, మత్తు వదలరా 2, ప్రసన్న వదన. అందులో ఆ సినిమాలో అండ్ బయట చాలా డిఫరెన్స్ ఉంది. సో చాలా చిన్నప్పుడు చేశారా? అంటే 7th క్లాస్ 6th క్లాస్ ఆ టైంలో? 10th ఉన్నప్పుడు చేశాను. ఓకేనండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ ప్రీషియస్ టైం.